శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 643వ నామం జ్ఞానద. మంత్రస్వరూపంలో శ్రీ జ్ఞానదాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారు జ్ఞానమును ప్రసాదించు జ్ఞానరూపిణి అని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ మనం జ్ఞానము అంటే ఏమిటో వివరించుకోబోతున్నాం. జ్ఞానము 2 విధాలుగా మనకు లభ్యం అవుతుంది. మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే జ్ఞానము ఒకవైపు, మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేని ఇంద్రియాతీతమైన జ్ఞానం మరోవైపు ఉంటుంది. ఈ 2 రకాల జ్ఞానాలను మనకు గ్రహించే శక్తి అమ్మవారి దయవలనే కలుగుతుంది. ఇంద్రియాలతో గ్రహించగలిగే జ్ఞానాన్ని మనం గ్రహించడానికి మన యొక్క మెదడు అత్యున్నతంగా పనిచేయవలసి ఉంటుంది. ఈ భౌతికపరమైన శక్తి సామర్థ్యాలను కూడా అమ్మవారే మనకు అనుగ్రహిస్తారు. ఈ జ్ఞానం కలిగి బ్రతికేవాడు ఆస్తికుడు అవుతున్నాడు. ఇదంతా నా గొప్పతనమే అని బ్రతికేవాడు నాస్తికుడు అవుతున్నాడు. ఇదంతా మన గొప్పతనమే అని మనం భావిస్తే మనలాంటి అవయవాలు కలిగి ఉన్న అందరూ మనలాంటి వస్తుపరమైన జ్ఞానం కలిగి ఉండలేదు కదా. కాబట్టి మన యొక్క పూర్వకర్మ ఫలితంగా మనకు భౌతిక జ్ఞానం అనేది, అంటే ఇంద్రియాల ద్వారా పొందగలిగే జ్ఞానాన్ని గ్రహించగల సామర్థ్యం కలుగుతుంది. ఆ సామర్థ్యాన్ని ప్రసాదించే శక్తి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. మనకు ఇంద్రియపరమైన ఈ ప్రపంచ జ్ఞానం ఎంత అవసరమో అదేవిధంగా ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానం కూడా అంతే అవసరం. మన వేదాలు, ఉపనిషత్తులు కూడా ఇంద్రియాతీత జ్ఞానాన్ని, ఇంద్రియపరమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని చెబుతాయి. కానీ ఇంద్రియపరమైన జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మన యొక్క అంతిమ లక్ష్యం ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని సంపాదించడం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ ఇంద్రియాతీతమైన జ్ఞానం మన యొక్క సాధనా బలం వల్ల కలుగుతుంది. నిరంతర మంత్రజపం, ధ్యానం మనకు ఆ ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మంత్రజపం, ధ్యానం సిద్ధించాలంటే అమ్మవారే గురుస్వరూపిణిగా మనకు దారి చూపుతారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని ఇంద్రియాలతో గ్రహించబడే జ్ఞానానికి, ఇంద్రియాతీతమైన జ్ఞానానికి అధిదేవతగా, వశిన్యాది వాగ్దేవతలో జ్ఞానద అని కీర్తిస్తున్నారు. ఈ అమ్మవారు మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.